ప్రకటన గ్రంథం చదివితే శాపాలు వస్తాయా, ఆశీర్వాదాలు వస్తాయా? ప్రకటన గ్రంథము చదవడం కొరకు చాలామంది భయపడిపోతున్నారు. కారణం ఏంటంటే, ఒక వచనం బట్టి ప్రకటన గ్రంథంలో ఏదైనా తప్పుగా చదివితే, తప్పుగా ప్రకటిస్తే శాపాలు వస్తాయని ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆందోళన పడి చాలామంది ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోవడం లేదు, చదవడం లేదు. కానీ వాక్యం సెలవిస్తున్నది, ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రత్యక్షత అనే ఈ యొక్క గ్రంథంలో 7 ఆశీర్వాదాలని ఈ కార్యక్రమంలో మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వాధికారి, విశ్వమంతటికి సృష్టికర్తమైన ప్రేమగల దేవా, ఈ యొక్క సమయంలో మీ బిడలముగా మేము మీ ప్రకటన గ్రంథ లేఖన భాగములు మేము చదువుతుండగా మానవ మాత్ర తలంపులు మరుగుపరిచి, పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడమని, మీ యొక్క లేఖనం నుండి ఆత్మీయ పాఠములను, సత్యములను మాకు బయలుపరచమని మా ప్రభుని అతి త్వరలో రానియన్న యేసుక్రీస్తు నామపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. రెవల్యూషన్ ఆఫ్ హోప్ అనే శీర్షికకు అందులో 3వ వర్తమానంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ఈ సమయంలో 7 blessings ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనే వర్తమానాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథమందు 22వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూస్తే, రెవల్యూషన్ చాప్టర్ 22 verses 18 and 19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథమందున్న వాక్యములలో వ్రాయబడిన జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయును. ఈ 2 విషయాలను బట్టి చాలామంది భయపడుతూ ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఏదైనా నేను తప్పుగా చదివితే, నా మాటలో నేను చదువుతున్నప్పుడు ఒకవేళ మాటలో పొరబడితే నాకు శాపాలు వచ్చేస్తాయేమో అని చాలామంది చదవడం లేదు, బోధించడం లేదు, ప్రకటించడం లేదు. కానీ వాక్యము మనం పరిశీలన చేసినట్లయితే, ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షత అని మొదటి వచనంలో, మొదటి మాటలోనే మనం చూస్తున్నాం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రత్యక్షత ద్వారా మనకు ఆయన తన ప్రేమను బయలుపరుస్తున్నారు, ఆయన ప్రణాళికలను వివరిస్తున్నారు. కాబట్టి అది చదవకపోతే ఆయన ఈ యొక్క ప్రణాళికలను, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికలను మనం ఎలా అర్థం చేసుకోగలం? రెవల్యూషన్ మీన్స్ టు రివీల్, టు అన్ఫోల్డ్. ప్రకటన అనగా బయలుపరచడం. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు రాయించారు? మన మేలు కొరకు, మనం చదవాలని, మనం నేర్చుకోవాలని, ఆయన ప్రణాళికలు మనం తెలుసుకోవాలని. లేకపోయినట్లయితే ఆయన రాయించేవారే కాదు కదా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గ్రంథంలో నుండి ఈ వాక్యాలను ఎవరు కూడా తీసివేయకూడదు అని, తీసివేసిన వారికి శ్రమలు వస్తాయని దేవుడు సెలవిచ్చున్నారు. వారికి ఆ యొక్క ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి తెగులు వారి మీద కృమ్మరించబడతాయని దేవుడు సెలవిచ్చున్నారు. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు కూడా నాశనం చేయకూడదు, ఎవరు కూడా దీన్ని ధ్వంసం చేయకూడదు. ధ్వంసం చేసిన వారికి ఆ తెగుళ్ళు, శ్రమలు. అంతేకాని చదువుతూ ప్రకటించే వారికి కాదు ప్రియులారా. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుని, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం నేర్చుకుని, అర్థం చేసుకుని మనం బోధించాలి, ఇతరులకు ప్రకటించాలి. దేవుడు సంఘ చరిత్రలో జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా తొలినాటి సంఘం నుండి, ఆదిమ తొలినాటి సంఘం నుండి ఈనాటి వరకు, భవిష్యత్తులో రాబోయే వాటి కొరకు
అవి జరగకముందే దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో రాయించారు. వాటిని రానున్న కార్యక్రమాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఏ రీతిగా దేవుడు బయలుపరిచినవి ఎలా నెరవేరాయో, ఎలా నెరవేరుతున్నాయో, ఎలా నెరవేరబోతున్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఈ కడవరి కాలంలో ఏమి జరగబోతున్నాయో కూడా అవన్నీ దేవుడు మనకు ఈ ప్రకటన గ్రంథం ద్వారా బయలుపరిచారు. కానీ సాతానుడు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోకూడదని, అర్థం చేసుకోవడం ద్వారా వాడి యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నాయో అవి బట్టబయలైపోతాయని వాడి యొక్క భయం. అందుచేత నీవు నేను ప్రకటన గ్రంథం చదవకుండా ఉంటేనే మేలని మనకు భ్రమ కలిగిస్తాడు. ప్రకటన గ్రంథం చదవకపోతే మనకి చదవకపోయినట్లయితే దేవుని ప్రణాళికలు అర్థం కావు. సాతాను యొక్క ఉచ్చులో ఈజీగా పడిపోవచ్చు. కాబట్టి సాతానుడు దీనిని గుర్తించి, అదే రీతిగా వాడికి సమయం కూడా తక్కువ ఉందని కూడా గుర్తించి, ఏ రీతిగా అయినా సరే మనల్ని మోసం చేసి వాడు ఈ ప్రవచన వాక్యాలు చదవకుండా చేయాలని చూస్తున్నాడు. కానీ దేవుడు ఇలా బయలుపరిచారు. ప్రకటన గ్రంథము 12:12 రెవల్యూషన్ చాప్టర్ 12:12 అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాదికి తెలిసింది సమయం కొంచెమే ఉందని, కాబట్టి మనలను నాశనం చేయడానికి క్రోధంతో వాడు వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అందుచేత మనం ఈ గొప్ప మర్మాలు మనం తెలుసుకోకూడదని, తెలుసుకుంటే మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడగలమని, ఆ సిద్ధపడకుండా చేయాలని మనలను మభ్యపెట్టి సందేహాలు కలుగజేసి ఈ గ్రంథాన్ని చదవకుండా చేస్తాడు అపవాది. 2 కొరింథీ 4:4 2 కొరింథియన్స్ చాప్టర్ 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అపవాది ఈ యొక్క లేఖన భాగాలు అర్థం చేసుకోకుండా ఉండాలని మన మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల కలిగి ఉన్న ఆయన ప్రణాళికలు మనం అర్థం చేసుకోకుండా ఉండాలని, అదే రీతిగా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సాతాను యొక్క అంతం గురించి, మనము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యం గురించి, నిత్య మహిమ గురించి మనం తెలుసుకోకుండా ఉండాలని మన యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డుతనం కలిగించడానికి సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రకటన గ్రంథము మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథంలో 7 ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. There are 7 blessings in the book of Revelation. వాస్తవానికి ఈ ప్రకటన గ్రంథము ధన్యతల గ్రంథం. ప్రకటన గ్రంథము ధన్యతల గ్రంథం, అంతేగాని శాపాల గ్రంథం కాదు. ప్రకటన గ్రంథము మనకు ధన్యతను తీసుకొస్తుంది. మొదటి ఆశీర్వాదం, మొదటి ధన్యత ఏంటో మనము ప్రకటన గ్రంథము 1:3 చూడగలం. రెవల్యూషన్ చాప్టర్ 1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. వాట్ ఎ బ్లెస్సింగ్! ఈ ప్రవచన వాక్యములు చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథం మనం చదవాలా, చదవకూడదండి? ఖచ్చితంగా మనం చదవాలి. చదువురాని వారికి వినిపించాలి. వారు చదువురాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు వినాలి, నేర్చుకోవాలి. అందరూ కూడా గైకొనాలి. అప్పుడు ఆశీర్వాదం. ఈ ప్రవచన వాక్యములు దేవుడు మనకెందుకు అనుగ్రహించారంటే ఒక ఆశీర్వాదంగా మనకు అందించున్నారు. 2వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 14:13 రెవల్యూషన్ చాప్టర్ 14:13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 14:13 ఇక్కడ మనం గమనించినట్లయితే
ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అనే మాటను మనం చదువుతున్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తారో, యేసుక్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని గైకొనుచు జీవిస్తారో వారు ధన్యులు. ఆ జీవిస్తూ క్రీస్తు సత్యమును అంగీకరించిన వారు దాని ప్రకారంగా జీవిస్తూ ఒకవేళ ఈ లోకంలో వారు మరణం పొందినప్పటికీ వారు ధన్యులు. కారణం ఏంటంటే వారు ఆయన రెండోసారి వచ్చినప్పుడు తిరిగి లేపబడతారు. అంటే ప్రకటన గ్రంథం మనకు పునరుత్థానం కూర్చున్నటువంటి నిరీక్షణను ప్రసాదిస్తుంది. ఆమేన్. ప్రకటన గ్రంథము ఒక ధన్యతల గ్రంథం అనే విషయము ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం ప్రకారంగా, దేవుని వాక్యం ప్రకారం ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసం కాపాడుకుని వారి యొక్క పరుగును ముగిస్తారో, ప్రభు రెండోసారి వచ్చినప్పుడు వారు తిరిగి లేపబడతారు. వారికి పునరుత్థానం ఉందని లేఖనం మనకు తెలియజేస్తుంది. మూడవ ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 16:15 రెవల్యూషన్ చాప్టర్ 16:15. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దొంగ వలె వచ్చుచున్నాను అనే మాటకు అర్థం ఏమిటంటే ఆయన రాకడ సమయము ఎవరు ఊహించని గడియలో జరగబోతుందని దాని అర్థం. అంతేకాని అది ఆయన రాకడ విధానం గూర్చి కాదు, ఆయన రాకడ సమయం గూర్చినటువంటి మాట. అకస్మాత్తుగా ఆయన రాకడ జరగబోతున్నది. దీని గురించి మరిన్ని వివరాలు రానున్న కార్యక్రమాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఎలా జరగబోతుందో మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రం అంటే ఏమిటి? ఇది రక్షణ వస్త్రం. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యము అనే ఈ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. రక్షణ వస్త్రమును కాపాడుకున్నవారు ధన్యులు, వారికి పరలోక రాజ్యంలో పాలు పొందుకుంటాము అని మాటను ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి మన యొక్క విశ్వాస వస్త్రమును, రక్షణ వస్త్రమును మనం కాపాడుకోవాలి ప్రియ సహోదరుడు సహోదరి. నాలుగో ఆశీర్వాదం రెవల్యూషన్ చాప్టర్ 19:9, ప్రకటన 19:9. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అనే మాటను మనం చూస్తున్నాం. ఇది సాదృశ్య రూపంలో చెప్పబడుతున్న మాట. గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన తన యొక్క సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. అది ముడతైనను మచ్చైనను లేనటువంటి నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైన కన్యకగా సిద్ధపడాలని సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనం ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడగలుగుతాం. సిద్ధపడినప్పుడు గొర్రెపిల్ల పెండ్లి విందులో, అంటే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో యేసుక్రీస్తుతో సంఘము అంటే మనమందరం కూడా ఆయన యొక్క బిడ్డలంగా నిరంతరము జీవించే ఆ గొర్రెపిల్ల పెండ్లి విందుకు మనము సిద్ధపడాలి. దానికి పిలువబడిన వారు ఎవరు పిలువబడ్డారు? ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నారు. ఈ ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుస్తున్నారు. ఆ పరలోక రాజ్యంలో ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలుభాగస్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్నావా ప్రియ సహోదరుడా సహోదరి? అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తుని స్వరక్షకంగా అంగీకరించు. నీ జీవితాన్ని ఈరోజే ప్రభువుకు సమర్పించుకో. బాప్తిసం ద్వారా క్రీస్తును నీ స్వరక్షణగా అంగీకరించినట్లయితే నీవు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. ఆయన రక్షణ వస్త్రాన్ని అనుగ్రహిస్తున్నారు. తద్వారా గొర్రెపిల్ల పెండ్లి విందులో నీవు పాలుభాగస్తుడు అవుతావు. ఐదవ ఆశీర్వాదం, ఫిఫ్త్ బ్లెస్సింగ్, రెవల్యూషన్ చాప్టర్స్ 20:6, ప్రకటన గ్రంథము 20:6. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు.
ఇటు వారి మీద రెండవ మరణంనకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆశీర్వాదము, 5వ ఆశీర్వాదము, ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించిన ఆశీర్వాదము. మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు. ఎవరైతే యేసుక్రీస్తును తమ స్వరక్షకుని అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తారో, ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి మృతి చెందిన వారు ధన్యులని ప్రకటన 14:13లో మనం చూస్తున్న రీతిగా వారికి దేవుడు పునరుత్థానం అనుగ్రహిస్తున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, ప్రభు రెండోసారి అతి త్వరలో రానై ఉన్నారు. ఆయన రాకడ ముందు ఒకవేళ మనము మరణించవలసి వస్తే, మన విశ్వాసం కాపాడుకుని మనం మరణించినట్లయితే, ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆ యొక్క సమయంలో ఆయన స్వరం వినగానే ఆయన పరిశుద్ధులు తిరిగి లేపబడుతున్నారు. వారిలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రభువు రాకడ ఆలస్యమైతే, మనం ఒకవేళ మరణిస్తే, లేదా ఇదివరకు ప్రభునందు మృతి చెందిన వారు తిరిగి లేపబడుతున్నారు. ఆ ప్రభు రాకడ సమయంలో నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నట్లయితే మనం కనురెప్పపాటులో రూపాంతరం చెందుతామనే మాటను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 నుండి మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క రాకడలు ఎత్తబడడానికి మనం సిద్ధపడాలి. ఇక్కడ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు అనే మాటను మనం చూస్తున్నాము. వారిపై రెండవ మరణంలోకి అధికారం లేదు. అంటే ఎవరైతే మొదటి పునరుత్థానంలో వారు లేపబడుతున్నారో వారికి రెండవ మరణం లేదు, అంటే నరకం లేదు. ఆ నరకాగ్నిలో వాళ్ళు కాల్చబడరు. ఆ 5వ ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే, మనము క్రీస్తులో మనము నమ్మకంగా జీవించినట్లయితే, దేవుని యందు పరిశుద్ధులుగా జీవించి ఆయన రెండోసారి వచ్చినప్పుడు తిరిగి లేపబడిన వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటి? దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేదురు. 1000 ఏండ్ల కాలంకు ముందు దీన్ని ప్రకటన 20 అధ్యాయం మనం ధ్యానం చేసేటప్పుడు మనం మరిన్ని వివరాలు నేర్చుకుందాం. అయితే ప్రభుతో మనము రాజ్యం చేసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నారు. 6వ ఆశీర్వాదం, ప్రకటన గ్రంథము 22 అధ్యాయం 7వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇప్పటి వరకు 5 ఆశీర్వాదాలు మనం చూసాం. ఈ యొక్క 6వ ఆశీర్వాదాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నారు? ఈ ప్రకటన గ్రంథంలో ఆయన వ్రాసి మనకు అందించినటువంటి ఈ యొక్క ప్రవచన వాక్యములు మనం గైకొన్నట్లయితే మనం ధన్యులుగా జీవిస్తాం. మరి గైకొనాలంటే ఖచ్చితంగా చదవాలి కదండి, ఖచ్చితంగా వినాలి కదండి, ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి కదా. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనం చదవడం ద్వారా మనకు ఆశీర్వాదమే కానీ శాపం కాదు. ప్రకటన గ్రంథం చదవడం ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాలను మన కొరకు ఉంచున్నారు. ప్రకటన గ్రంథాన్ని చదువుదాము, నేర్చుకుందాము. అదే రీతిగా ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి ఈ యొక్క ప్రవచన వాక్యములను గైకొనుచు జీవించు వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే దేవుడు ఈ గ్రంథాన్ని ముద్ర వేయొద్దని చెప్పి ఉన్నారు. రెవల్యూషన్ చాప్టర్ 22:10, మరియు అతడు నాతో ఎలాగ చెప్పును, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. దేవుడు ప్రకటీకరుడైనటువంటి యోహానుతో దేవుడు ఈ గ్రంథముకు ముద్ర వేయొద్దన్నారు. అంటే ఇది విప్పబడిన గ్రంథంగా, తెరవబడిన గ్రంథంగానే ఉండాలి తప్ప దీనికి ముద్ర వేయొద్దన్నారు దేవుడు. కానీ దానియేలు గ్రంథం చూస్తున్నట్లయితే దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము ఈ రెండు కూడా ప్రవచన గ్రంథాలు. దానియేలు గ్రంథము 12 అధ్యాయం 4వ వచనం, డానియల్ చాప్టర్ 12:4, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పెను. ఇక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథాన్ని దేవుడు ముద్ర వేయమని చెప్పారు. కారణం ఏంటంటే అది అంత్యకాలంలో ఈ ప్రవచనాలు అర్థం చేసుకునే జ్ఞానం పెరిగినప్పుడు వారికి దేవుడు అందిస్తానని చెప్పినారు. అప్పుడు తెరవబడినట్లుగా
ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క గ్రంథము విప్పబడిన గ్రంథంగా దేవుడు కడవరి కాలంలో చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దాని గురించి మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో నేర్చుకుందాం. ఆఖరిగా 7వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. 7th బ్లెస్సింగ్. రెవల్యూషన్ చాప్టర్ 22:14. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు అనే మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. ఇంగ్లీష్లో రెవల్యూషన్ చాప్టర్ 22:14 కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ నుండి చదువుతున్నాను. బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్ that they may have right to the tree of life and may enter in through the gates into the city. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే అచ్చ తర్జుమాలో తెలుగు తర్జుమాలో కొంచెం తర్జుమా లోపిస్తుంది. అసలైనటువంటి మూల భాషలో మనం చూస్తే జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు దేవుని ఆజ్ఞలు గైకొని వారు ధన్యులు అనే మాటను మనం చూస్తున్నాం. బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొనుచున్నారో వారు ధన్యులు. వారికి జీవవృక్ష ఫలాల్ని పొందుకునే అర్హతను, భాగ్యాన్ని దేవుడిస్తా అంటున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆజ్ఞలు మనం గైకొన్నట్లయితే మనం ధన్యులము. యేసు ప్రభువారు యోహాను సువార్త 14:15 ఈ రీతిగా సెలవిచ్చున్నారు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు అని యేసు ప్రభువారే చెప్పారు. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా మనకు ఆశీర్వాదం. 7th బ్లెస్సింగ్ ఇన్ రెవల్యూషన్, 7వ ఆశీర్వాదాన్ని మనం చూస్తే జీవవృక్షమునకు హక్కు పొందుకోవాలంటే, పరలోక పట్టణపు గుమ్మముల గుండా మనము పరలోకంలో ప్రవేశించాలంటే, పరలోకంలో ప్రభుత్వం నిత్యము జీవించాలంటే మనం ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం కలిగి ఆయన చిత్తానుసారంగా జీవిద్దాము. ఈ యొక్క 7 ఆశీర్వాదాలు సంపూర్ణ ఆశీర్వాదాలు. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచన. ఈ 7 ఆశీర్వాదాలు లేదా ధన్యతలు ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చదువుదాం, ధ్యానిద్దాం, ప్రకటిద్దాం, గైకొను వారిగా జీవిద్దాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు కలుగు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ప్రకటన గ్రంథంలో మీరు మా కొరకు బయలుపరిచినటువంటి 7 ఆశీర్వాదాలకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునేలాగిన మేము మీ చిత్తానుసారంగా జీవిస్తూ ఈ ప్రకటన గ్రంథాన్ని మేము ధ్యానం చేసి నేర్చుకుని చదువుతూ వినుచు వినిపిస్తూ ప్రకటిస్తూ గైకుని వారిగా ఉండులాగిన మీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మీ రాజ్యం కొరకు ఆయుధపరిచి సిద్ధపరిచి అనేక మంది సిద్ధపరిచే వారిగా చేయమని మా ప్రభుని అతి త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు నామమున పేరట మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథమందు నిరీక్షణ, రెవల్యూషన్ ఆఫ్ హోప్ అనే శీర్షికను చూస్తూనండి. మరో కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.